రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయబోతా ఉన్నాం. నా ప్రియురాల సొలొమోను తన ప్రియురాలైనటువంటి షోలొమీతుతో ఆమెను పోలుస్తూ ఆమెను గణపరుస్తూ ఏమంటూ ఉన్నాడు అంటే అద్భుతంగా, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఫరో అనగా ఐగుప్తు దేశపు రాజు. ఫరో ఎవరు చెప్పండి? ఐగుప్తు దేశపు రాజు. ఐగుప్తు దేశపు రాజు యొక్క రథముతోను అశ్వముతోను షోలొమీతుని పోలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. అశ్వము అనగా గుర్రము, మనందరికి తెలుసు దేవుని బిడ్డలారా. షోలొమీతు యొక్క సౌందర్యాన్ని, ఆమెలో ఉన్న గొప్పతనాన్ని సొలొమోను పొగుడుతూ అభివర్ణిస్తూ అశ్వముతో పోలుస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మార్చని మనం ఆలోచన చేసినప్పుడు ఈ గుర్రములో రెండు కోణాలు ఈరోజు మనం పరిశీలన చేయబోతా ఉన్నాం సమయాన్ని బట్టి. గుర్రమును గురించి బైబిల్ ఏమని మాట్లాడుతూ ఉంది? ఎందుకు సొలొమోను షోలొమీతుని గుర్రము యొక్క స్థానములో పోల్చుతూ మాట్లాడుతూ ఉన్నాడు? ఈ సందర్భాలను మనము జాగ్రత్తగా ఆలోచన చేయబోతా ఉన్నాం. అందులో రెండు కోణాలు గుర్రముల గురించి మాట్లాడుతూ ఉన్నాయి. ఫరో జీవిత చరిత్రను ఒకసారి మనము ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, ఐగుప్తి గుర్రములు లేకపోతే ఐగుప్తుని యొక్క రథముల గురించి బైబిల్ ఏమని మాట్లాడుతూ ఉందో ఒకసారి ఆ మాటను నేను మీకు జ్ఞాపకము చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. యెషయా గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనములో ఈ రీతిగా రాయబడింది. ఏమంటూ ఉన్నాడంటే, ఐగుప్తు గుర్రములు వారి రథములు వారి బలానికి సూచనగా కనబడుతూ ఉన్నాయి, వారి రౌతులను మీరు లక్ష్య పెట్టవద్దు అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలు జాతితో ఏమని చెబుతూ ఉన్నాడంటే, ఐగుప్తీయుల యొక్క గుర్రములను కానీ, వారు రథములను కానీ, వారు రౌతులను కానీ వారు లక్ష్య పెట్టవద్దు. ఎందుకంటే ఐగుప్తి గుర్రములు బలము గలవి అని అక్కడ వ్రాస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థము, ఐగుప్తి బలాన్ని నీవు లక్ష్య పెట్టకూడదు, నీ దేవుడైన యెహోవాను మాత్రమే నీవు లక్ష్య పెట్టాలి. కానీ ఇశ్రాయేలీలు జాగ్రత్తగా మాట మనం ఆలోచన చేసినప్పుడు దేవుని లక్ష్య పెట్టడము మానేసి వారు రకరకాలుగా జీవించిన సందర్భం మనకు కనబడుతుంది. అందుకే ఏమంటున్నాడంటే, ఐగుప్తి ఐగుప్తి బలం ఎందులో ఉందట? వారు గుర్రములలో, వారి రథములలో. ఐగుప్తి సామ్రాజ్యం యొక్క ఘనత ఎందులో ఉంది చెప్పండి? గుర్రములు, రథములు. కాబట్టి ఐగుప్తు సామ్రాజ్యం యొక్క ఘనతను లేదా వారి బలాన్ని మీరు లక్ష్య పెట్టకూడదు, మీరు లక్ష్య పెట్టవలసినది నన్ను అంటూ ఉన్నాడు దేవుడు. సహజంగా బలమైన వాటిని మనము చూస్తాము, బలమైన వాటి మీద ఆధారపడడానికి ప్రయత్నము చేస్తాము, బలమైన వాటి వైపే మనము ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే బలవంతులతో మనం పోరాటము చేయలేము కాబట్టి బలవంతుడు మన పక్కనుంటేనే మంచిదని బలవంతునితో రాజీ పడడానికి మనం ప్రయత్నము చేస్తాము దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అంటున్నాడు, నీవు లోకములో ఉన్న బలవంతులను లక్ష్య పెట్టకూడదు, ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నీవు లక్ష్య పెట్టాలి అని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. అసలు ఫరో యొక్క చరిత్రను మనం ఆలోచన చేసినప్పుడు ఫరో ఎంత ఘనమైన వాడు దేవుడే చెబుతున్నాడు, దేవుడే చెబుతూ ఉన్నాడు. దేవుడు ఫరో అంటే ఐగుప్తు దేశము యొక్క గొప్పతనాన్ని, ఐగుప్తు దేశము యొక్క బలాన్ని ఏమని గ్రంథం మాట్లాడుతూ ఉందో ఒకసారి చూద్దాము. నిర్గమకాండము 14వ అధ్యాయములో ఒక అద్భుతమైన మాట చెబుతా ఉన్నాడు. నిర్గమకాండము 14వ అధ్యాయము 28వ వచనం అంటున్నాడు, వారి బలమును దేవుడు నామరూపాలు లేకుండా చేశాడు. ఏం చేశాడంటే, ఈ బలమైన ఫరో రథాశ్వములు సముద్రములో ముంచి వేశాడు. దేంట్లో ముంచి వేశాడు చెప్పండి? ఐగుప్తు దేశం యొక్క బలాన్ని దేవుడు సముద్రములో
ముంచివేశాడు. దాని అర్థం ఏమిటంటే ఈ లోకములో ఎలాంటి బలమైన దేవుని ముందు ఎందుకు పనికి రాదు. ఇది చరిత్ర నేర్పిస్తున్న పాఠం దేవుని బిడ్డలారా. ఐగుప్తు రథాలు బలమైనవే, ఐగుప్తు గుర్రములు బలమైనవే, కానీ దేవుని కంటే ఈ భూమి మీద ఏది బలమైనది కానే కాదు. కాబట్టి ఐగుప్తు యొక్క బలాన్ని చూసి మీరు లక్ష్య పెడుతూ ఉన్నారేమో. ఐగుప్తు బలాన్ని కాదు మీరు లక్ష్య పెట్టవలసింది, నన్ను అని ఇజ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు మీరు నన్ను లక్ష్య పెట్టాలి? ఐగుప్తు దేశపు బలాన్ని నేను ఎందులో పడేశాను? సముద్రములో పడవేశానని లేఖనం చెబుతా ఉంది. మరొక మాట చూస్తే ఇంకా అద్భుతంగా చెబుతాడు. ఒకసారి 15వ అధ్యాయము నిర్గమాకాండము 15వ అధ్యాయము ఫరో గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే 4వ వచనములో, ఫరో రథములను అతని సేనను సముద్రములో పడవేశాను. నేను ఫరో కంటే గొప్పవాడును. ఈ లోకంలో గొప్పవారు, ఘనులు, బలవంతులు, శక్తివంతులు, సామర్థ్యము కలిగిన వారు బహుశా ఎందరో ఉండవచ్చు, కానీ వారందరికంటే నేను బలవంతుడు. చూడు, ఫరోను, అతని సైన్యాన్ని, అతని బలాన్ని ఎక్కడ పడేశాను? నేను సముద్రములో పడేశాను. కాబట్టి ఇజ్రాయేలు జనాంగమా, మీరు చూడవలసింది లోకములో ఉన్న బలాన్ని కాదు, లోకములో ఉన్న అతిశయాన్ని కాదు, లోకములో ఉన్న సామర్థ్యాన్ని కాదు. నన్ను చూడాలి, నా బలాన్ని చూడాలి, నా సామర్థ్యం నువ్వు లక్ష్య పెట్టాలి అని ఒక అద్భుతమైన సత్యాన్ని యోధా జాతికి చరిత్రలో దేవుడు ఒక పాఠాన్ని నేర్పిస్తా ఉన్నాడు. ఏమిటా పాఠం అంటే, ఫరో రథాస్వములు బలమైనవే గాని అవి నాకంటే బలమైనవి కావంటూ ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, అదే నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనంలో ఏమన్నాడు తెలుసు? ఇశ్రాయేలుతో మీరు ఊరకునే నిలిచియుండుడి చాలు. ఫరో బలం ఎందులో ఉంది? రథములలో ఉంది. ఫరో బలం ఎందులో ఉంది? గుర్రములలో ఉంది. ఫరో బలం ఎందులో ఉంది? రౌతులలో ఉంది. కానీ ఫరో బలాన్ని చూస్తున్నారు, కానీ మీరు ఊరకనే నిలిచి ఉండండి, వాడి బలాన్ని నేను నాశనము చేస్తాను. ఎంత అద్భుతమైన సత్యం మనకి కనబడుతూ ఉందో దేవుని బిడ్డల. నిజమే, కొన్ని సందర్భాల్లో మనము బలహీనులుగా ఉంటాము. శత్రువు మనకంటే బలమైన వాడిగా ఉంటాడు, శత్రువు మనకంటే శక్తివంతుడిగా ఉంటాడు, శత్రువు మనకంటే జ్ఞానవంతుడుగాను గొప్పవాడుగాను అన్నిటిలో మించిన వాడిగా కనబడతాడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు నిన్ను నిలబడమని మాత్రమే చెబుతాడు. నువ్వు నిలబడు చాలు. నువ్వు బలహీనుడివే కావచ్చు, జ్ఞానం లేని వాడివే కావచ్చు, అయోగ్యుడివే కావచ్చు, కానీ ఓరుకునే నిలబడు, వాడి బలాన్ని నేను బలహీనముగా చేస్తాను అనే అద్భుతమైన పాఠాన్ని ఇశ్రాయేలు జాతిలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దైవ జనాంగమా, కొన్ని సందర్భాల్లో శత్రువు యొక్క బలాన్ని చూసి, వారి సామర్థ్యాన్ని చూసి, వారి స్థాయిని చూసి, వారి స్థితిని చూసి మనం అనుకుంటాము మనం ఏమీ చేయలేము, మన జీవితాలు ముందుకు వెళ్ళవు. ఎందుకంటే శత్రువులు మనల్ని కమ్ముకున్నారు, బలమైన శత్రువులు మనల్ని కమ్ముకున్నారు. కాబట్టి ఏదన్నా పని చేయాలన్నా, ముందుకు అడుగు వేయాలన్నా వేసే పరిస్థితి నాకు లేదు, నేను బలహీనుణ్ణి, నేను బలహీనురాల్ని అని మనం అనుకుంటాము. కానీ చరిత్ర చూసినప్పుడు బలమైన వారిని దేవుడు బలహీనుల ఎదుట ఏం చేశాడు? ఓడిపోయేటట్లుగా చేశాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ శక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? బలమైన వాటిని చూసి నువ్వు భయపడకు, నువ్వు ఊరకనే నిలబడు. అందుకనే దావీదు అన్నాడు, యుద్ధము యెహోవాదే. నేను బలహీనుడిని కావచ్చు, నేను బాలుడినే కావచ్చు, నాకు యుద్ధ నైపుణ్యత లేకపోవచ్చు, కానీ యుద్ధము నేను కాదు చేసేది, నా దేవుడే యుద్ధాన్ని చేస్తూ ఉన్నాడు. బలహీనులను బలపరిచేవాడు దేవాతి దేవుడు అనే సత్యాన్ని, ఒక అద్భుతమైన పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఇంకా మనం ముందుకు వెళితే ఒక అద్భుతమైన విషయం, అదే 15వ వచనములో 15వ అధ్యాయము నిర్గమాకాండములో దేవుని బిడ్డలారా, ఫరో సైన్యము వస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతమైన సందర్భం జరిగింది. ఆ ఫరో సైన్యము ఎప్పుడైతే సముద్ర గర్భంలో కలిసిపోయిందో వెంటనే మిరియామట
పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. ఏమంటుందో తెలుసా? పాట పాడుతూ ఆయన మిగులు అంతా కూడా అంతటిని ఆయన గుర్రములను దాని రౌతులను సమస్తాన్ని దేవాది దేవుడు సముద్రములో ముంచివేశాడు అని మిరియాము పాట పాడుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంది. దేవుని బిడ్డ, ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాను అంటే, ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నానంటే, ఐగుప్తు దేశపు గుర్రములు బలమైనవే, ఐగుప్తు దేశము బలమైందే గాని దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధము చేసినప్పుడు బలమైన వారు కూడా బలహీనులవుతారు. కాబట్టి బలమైన వాటిని చూరి మీరు లక్ష్య పెట్టకూడదనే సత్యాన్ని లేఖనము చెబుతా ఉంది. జాగ్రత్తగా ఈ విషయం మనం ఆలోచన చేసినప్పుడు ఐగుప్తు గుర్రములు రథములు బలమైనవే గాని దేవుని కంటే బలమైనవి చెప్పాలి కావు, దేవుని కంటే గొప్పవి కావు. మంచిదే దేవుని బిడ్డలారా. కానీ ఎందుకు సొలొమోను ఫరో యొక్క రథాశ్వములతో షోలమ్మితిని పోలుస్తా ఉన్నాడు? జాగ్రత్తగా ఇప్పుడు మనము అంశంలోనికి వేస్తా ఉన్నాం. ఒకప్పుడు బలమైన ఐగుప్తు దేశము, ఐగుప్తు సైన్యము నీటిలో మునిగిపోయింది. ఇది చరిత్ర దేవుని బిడ్డలారా. తర్వాత కాలములో ఐగుప్తు, తర్వాత కాలములో ఇశ్రాయేలు జాతి అభివృద్ధి చెందుతూ వచ్చాయి. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు సొలొమోను పరిపాలన కాలంలో ఐగుప్తు దేనికి ప్రఖ్యాతగాంచింది అంటే రథములకు, రెండవది గుర్రాలకు, మూడవది రౌతులకు. దాని బలం ఏం పోలే. దేవుడు దేంట్లో వేసాడు? సముద్రములో వేసినప్పటికీ ఐగుప్తు మరలా బలాన్ని ఏం చేస్తుంది? పుంజుకుంది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే ఆ బలాన్ని చూసి, ఆ బలమైన స్థితిని చూసి సొలొమోను తన ప్రియురాలతో చెప్తున్నాడు, ఐగుప్తు దేశపు గుర్రాలు రథములు ఎంత గొప్పవో నీవు కూడా అంత గొప్పదానివి అంటూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అంటూ ఉన్నాడు అంటే, దినవృత్తాంతాల గ్రంథంలో మనకు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, దినవృత్తాంతాల 2వ గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనములో వెండిని ఇచ్చి గుర్రములను కొన్నాడు. ₹2 ఇచ్చి గుర్రాలను రథములను కొన్నాడు. ఏమిచ్చి? వెండి. అంటే సొలొమోను కాలములో దేవుని బిడ్డలారా రూపాయలు దేనితో ఉండేవి అంటే వెండితో ఉండేవి. ₹2. మన పూర్వీకులు అంటే మన తాతల కాలంలో కూడా అర్ధన అన్న ₹2 ఉండేవట. తెలుసా ఎవరికైనా? బహుశా మనకి తెలియకపోవచ్చు కదా. వెండి డబ్బులు అవి పోయి దాని స్థానంలో రాగి డబ్బులు వచ్చాయి. అవి పోయి దాని స్థానంలో ఏమొచ్చాయి? సేవెండి డబ్బులు వచ్చాయి. ఇప్పుడు కంప్లీట్ అంతా చెప్పలే ఇనుముతోనే వస్తుంది కదా. ₹5, ₹10, ₹20 ఈ మధ్యలో కదా ₹50, ₹100 కాయిన్స్ కూడా రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని గమనించినప్పుడు దేవుని బిడ్డలారా వెండిని పెట్టి ఆ గుర్రములను కొన్నారు అంటే అవి చాలా విలువైనవి. ఐగుప్తు గుర్రాలు చాలా విలువైనవి. అంటే ఇప్పుడు సొలొమోను తన ప్రియురాలను ఏమని చెబుతూ ఉన్నాడంటే, నేను కొన్న వాటన్నిటిలో విలువైనవి ఏమిటి అంటే ఐగుప్తు దేశపు గుర్రాలు రథములు. కాబట్టి నీవు కూడా అంత విలువైన దానవు. ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ. ఒక విలువైన వాటితో పోలుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. తన ప్రేమను తన ప్రియురాలు పట్ల చూపిస్తూ ఏమంటూ ఉన్నాడంటే, నేను కొన్న వాటిలో విలువైనవి ఘనమైనవి ఏమైనా ఉన్నాయి అంటే అవి ఐగుప్తు దేశపు రథాశ్వములే, వాటితో నీవు సమానమంట. అంతట విలువైన దాను అని లేఖనం చెబుతా ఉంది. నిజంగా ప్రభు కూడా సంఘాన్ని అంత విలువైనగా దానిగానే చూశాడు. ఏమన్నాడు తెలుసా? తన స్వరక్తం ఇచ్చి సంఘమును ఆయన కొన్నాడు. మనిషి జీవితంలో రక్తము కంటే విలువైంది ఏది లేదు. రక్తము కంటే విలువైంది ఏది లేదు. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, జాగ్రత్తగా మనం పరిశీలన చేసినప్పుడు మన ఆర్గాన్స్ అంటే మన అవయవాలలో ఏ అవయవం పని చేయకపోయినా దాన్ని రీప్లేస్
చెయ్యొచ్చు కదా. గుండెని మార్చొచ్చు, కిడ్నీని మార్చొచ్చు, లివర్ని మార్చొచ్చు, కన్ను మార్చొచ్చు. జ్ఞానేంద్రియాల్లో ఏ అవయవానైనా మార్చే గొప్ప జ్ఞానము వచ్చింది దేవుని బిడ్డలారా. అవయవాలన్నీ బాగుండి రక్తం అంతా తీసేశారనుకోండి, చెప్పాలి ఏమవుతుంది? పరదేశులము. ఏంటి, అవయవాలన్నీ బాగున్నాయి కదా, అవయవాలన్నీ బాగుంటే సరిపోదు, అవయవాలన్నీ పని చేయాలంటే ఏముండాలి? అందుకే శరీరానికి ప్రాణం ఎందులో ఉందంటే రక్తములో. అంటే రక్తము కంటే విలువైన అవయవము ఏది లేదు. ఒక కిడ్నీ పోయిన మనిషి బ్రతుకుతాడు, హార్ట్ పోయిన మనిషి బ్రతకడానికి అవకాశం ఉంది, లివర్ పోయిన మనిషికి బ్రతకడానికి కానీ బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తే మనిషి బ్రతకడానికి అవకాశము లేదు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. అంటే విలువైనది, మానవ దేహంలో విలువైనది ఏమిటంటే రక్తము. ఆ విలువైన రక్తముతో ప్రభువు సంఘాన్ని కొన్నాడు. అంటే సంఘం ఎంత విలువైందో చూడండి, సంఘం ఎంత ఘనమైందో చూడండి, సంఘం ఎంత శ్రేష్టమైందో చూడండి. దేవుని దృష్టిలో విలువైన రక్తముతో కొనబడిన రక్తము. పేతురు అంటాడు అమూల్యమైన రక్తం అన్నాడు, ప్రశస్తమైన రక్తము. అమూల్యమైన రక్తముతో కొనబడింది సంఘము, ప్రశస్తమైన రక్తముతో కొనబడింది సంఘము. అనగా దేవుడు సంఘమును ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో ఆ విలువ దేంట్లో కనబడుతుంది? రక్తములో కనబడుతుంది. రక్తపు యొక్క విలువతో మనము కొనబడ్డాము అని లేఖనము చెబుతా ఉంది. సొలొమోను విలువ పెట్టి కొన్న రథాశ్వములతో తన ప్రియురాలను ఏ రీతిగా పోలుస్తూ ఉన్నాడో, ప్రియుడైన క్రీస్తు తన జీవితంలో విలువైన తన ప్రశస్తమైన రక్తం ఇచ్చి సంఘాన్ని ఏం చేశాడు? కొన్నాడు. ఎంత అద్భుతమైన చరిత్ర దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మాటలు మనము ఆలోచన చేసినప్పుడు నిజమే గుర్రములలో రెండు కోణాలు మనము చూడబోతా ఉన్నాయి. ఒకటి వాటి బలాన్ని చూసాము, వాటి సామర్థ్యాన్ని మనము చూసాము. గుర్రమును గురించి బైబిల్లో ఏమని రాయబడిందో ఒక కోణాన్ని ఈరోజు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. లేవికాండములో దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు దేవుని బిడ్డలారా. 2వ అధ్యాయము, క్షమించాలి 11వ అధ్యాయము మొదటి 8 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి. లేవికాండము 11వ అధ్యాయము మొదటి 8 వచనాలలో పవిత్రమైన జంతువులు, అపవిత్రమైన జంతువులు అన్నాడు. అందులో గుర్రము అపవిత్రమైన జంతువు. గుర్రం ఏ జంతువు చెప్పండి? అపవిత్రమైన జంతువు. అంటే గుర్రములో ఉన్న లక్షణాన్ని మనం ఆలోచన చేసినప్పుడు గుర్రమట అపవిత్రమైంది. ఇప్పుడు ఆ అపవిత్రమైంది ఆ గుర్రాన్ని గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు సొలొమోను దేవుని బిడ్డలారా. నిజమే, అపవిత్రత గుర్రములో కాదు, మానవ జీవితంలో కూడా అపవిత్రత ఉంది. అందుకనే రోమాపత్రికలు అన్నాడు, నీతిమంతుడు లేడు ఒక్కడును, మనమందరము అపవిత్రులమే, మనమందరము అపరాధులమే, మనమందరము పరిశుద్ధత లేని వారమే గాని పరిశుద్ధత లేని మనలను మనం ఇంకనూ పాపులమై ఉండగా అంటాడు రోమాపత్రిక 5వ అధ్యాయములో. మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయిన. ఎంత గొప్ప భాగ్యము చూడండి. అపవిత్రుడునైన నన్ను ప్రేమించాడు ప్రభు, అపవిత్రురాలునైన మనలను ప్రభు ప్రేమించాడు. మన అపవిత్రత మాటలోనూ, జీవితంలోనూ, క్రియలలోనూ ఏదో ఒక సందర్భంలో మనం అపవిత్రులుగా ఉండవచ్చు, కానీ అపవిత్రులైన మనలను ప్రేమించిన వాడు దేవాతి దేవుడు. దేవుని బిడ్డలారా, గుర్రములో కనబడుతూ ఉంది అపవిత్రమైన జంతువు, కానీ దేవుడు దానికి ఏమిచ్చాడు? ఘనతను ఇచ్చాడు. మానవ జీవితం కూడా అపవిత్రమైందే, కానీ అపవిత్రమైన జీవితాన్ని కూడా రక్తము అనే వెలనిచ్చి ఆ గుర్రమును దేవుడు ఏ రీతిగా ఘనపరిచాడో మానవ జీవితాన్ని కూడా ప్రభు అయిన క్రీస్తు ఘనపరిచాడు అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? అపవిత్రుడైన నన్ను, అపవిత్రులైన నన్ను ప్రభువు విలువైన రక్తముతో కొన్నాడు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశము దేవుని బిడ్డలారా. ఇంకా మనం గుర్రములో ఉన్న లక్షణాల గురించి ఆలోచన చేసినప్పుడు మరొక అద్భుతమైన
మాట కీర్తన గ్రంథంలో కనబడుతుంది. 20వ అధ్యాయం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం అంటాడు, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. గుర్రము దేనికి గుర్తుగా కనబడుతుందంటే అతిశయము. ఏంటంట? అతిశయం. ఏమిటి అతిశయము? అతిశయం అనే మాటకు అర్థం ఏంటంటే అహంకారము. అహంకారం అనే మాటకు అర్థం ఏంటంటే గర్వము. అహంకారము, అతిశయం. దాన్ని ఇంగ్లీష్లో స్టేటస్ అంటాం. సింపుల్గా ఏమంటాం చెప్పండి? స్టేటస్. దేనికైనా స్టేటస్ ఉండాలండి. ఏముండాలట? చెప్పలేదు. అతిశయం దేవుని బిడ్డలారా, గుర్రములో అతిశయం ఉంది. అందుకనే దేవాతి దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? దేవునిని బట్టి అతిశయించాలి. నిజమే, మనము జ్ఞానవంతులము కావచ్చు, గొప్పవారము కావచ్చు, తెలివైన వారము కావచ్చు, శక్తివంతులము కావచ్చు, ప్రభావం కలిగిన వారు కావచ్చు, ధనవంతులము కావచ్చు. ఈ లోకంలో మనకు ఒక స్థాయి ఉండవచ్చు, కానీ దాన్ని బట్టి కాదు మనం అతిశయించేది, ప్రభువును బట్టి మనము అతిశయించాలి. మన స్థాయిని బట్టి మనం ఎప్పుడు అతిశయించకూడదు. ఎందుకంటే వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాడలు అవుతాయి. ఎప్పుడు ఏ స్థాయి ఏమవుతుందో ఎవరికి తెలియదు దేవుని బిడ్డలారా. నేను మొన్న ఒక దైవజనుడు బైబిల్ జీవిత చరిత్ర చదువుతా ఉన్నాను. ఆయన బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఒక సనాతన బ్రాహ్మణుడు అనమాట. ఆయన చరిత్ర చదువుతూ ఉంటే ఆయన దేవుని బిడ్డలారా ఒక రాజకీయానికి చెందాడు. సినీ ఫీల్డ్లో కూడా ఆయన సినిమాలు చేశాడు. తర్వాత మరి కార్పొరేట్ కంపెనీని కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. వాటన్నిటిని విడిచిపెట్టి చివరికి దేవుని సేవకుడిగా మారిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా మారిపోయాడు. ఆయన రాజకీయము చేస్తున్న దినాల్లో ఇందిరాగాంధీ భారతదేశానికి ప్రధానిగా ఉందట. ఆయన రాజకీయ నాయకుడిగా చివరి ఘట్టములో దేవుడు తనతో మాట్లాడినప్పుడు ఆయన బాప్తిసం తీసుకుని డైరెక్టర్ ఇందిరాగాంధీ దగ్గరికి వెళ్ళాడట. నేను ఎంతవరకు రాజకీయాలు చేశాను, కానీ నేను ఇంకా రాజకీయాలు చెయ్యను అంటే ఇందిరాగాంధీ అందట రాజస్థాన్కి నేను నిన్ను ముఖ్యమంత్రినిగా ప్రకటించబోతా ఉన్నాను. రాబోయే ఎన్నికలలో ఇంత విలువైన స్థానాన్ని వద్దనుకుంటావా? ఇంతకాలం నువ్వు కష్టపడి ప్రభుత్వానికి, పార్టీకి ఎంతో సేవ చేశావు అని అంటే, లేదండి నేను బైబిల్ చదువుతున్నాను, దేవుడు నాతో మాట్లాడంటే, అప్పుడు ఇందిరాగాంధీ ఓరి పిచ్చోడా, నేను చదువుకుంది ఇంగ్లాండ్లో, స్విట్జర్లాండ్లో చదివాను. నేను చదివిందంతా ఇంగ్లీషు, క్షమించాలి, క్రైస్తవ మిషనరీస్తోనే చదివాను. నేను కూడా బైబిల్ చాలాసార్లు చదివాను. నేను ఇప్పుడు బైబిల్ చదువుతానే ఉన్నాను. స్విట్జర్లాండ్లో ఆవిడ చదువుకుంది. అప్పుడు ఆయన అన్నాడంట, మీరు ఎన్నిసార్లు బైబిల్ చదివారు నాకు తెలియదు, కానీ నేను మాత్రం దేవుని సేవ చేస్తాను, రాజకీయాలు విడిచిపెడతానని రాజీనామా చేసిస్తే ఆవిడ ఆ రాజీనామా పత్రాన్ని మరలా తిరిగి కొట్టి అందంట, మరొకసారి ఆలోచించుకో అంటే ఆయన వెనుదిరిగి వచ్చేసాడు. దేవుని తండ్రి ఆశ ఏమిటంటే అతను గొప్ప రాజకీయవేత్త అవ్వాలి, అనేకులకు సహాయము చేయాలి. అనేకులు సహాయం చేయాలంటే దేంట్లో ఉండాలి? నాయకుడై ఉండాలి అని తండ్రి ఆశపడ్డాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో దాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు జాగ్రత్తగా చాలా మంది స్నేహితులు అన్నారంట, బంధువులు అన్నారంట, అధికారం రాబోతుంది, పదవి రాబోతూ ఉంది, ఎందుకయ్యా పదవిని అధికారాన్ని విడిచిపెడుతున్నావు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడంట, సర్వాధికారి అయిన దేవుని ముందు ఏ అధికారము ఉండదు. తర్వాత ఎలక్షన్ జరిగాయి, ప్రభుత్వం ఓడిపోయింది. అప్పుడు జనతా పార్టీ వచ్చింది, ఇందిరాగాంధీని అరెస్టు చేసింది. ఇందిరాగాంధీ జైల్లో ఉన్నప్పుడు ఈయన వెళ్ళి చెప్పాడట, అమ్మా నేను చెప్పాను కదా, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు అధికారము శాశ్వతం కాదు, సర్వాధికారి అయిన వాడు దేవాతి దేవుడే. ఆయన పేరు ప్రకాష్ శర్మ. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెబుతూ ఉన్నాను అంటే, అతిశయించేవాడు దేవుణ్ణి బట్టే అతిశయించాలి.
అధికారం ఎప్పుడు ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. ఆస్తి ఎంతకాలం ఉంటుందో ఎవరికి తెలియదు. ఉద్యోగము కానీ వ్యాపారము కానీ ఈ భూమి మీద ఏది ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు. ఏది శాశ్వతము కాదు, ఏది శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు దేవాతి దేవుడు మాత్రమే. కాబట్టి భూమి మీద ఉన్న మనము మనకు అవకాశాలు వస్తూ ఉన్నప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు, బలపడుతూ ఉన్నప్పుడు మన అతిశయమట ఎవరిలో ఉండాలి? దేవునిలో ఉండాలి. గుర్రంలో ఉన్న రెండవ లక్షణం అతిశయం. ఆ అతిశయము మన మీద కాదట, మన దేవుని మీద మనము అతిశయించాలి. అందుకనే దేవుని బిడ్డలారా, నేనేమై ఉన్నానో అది నీ కృపే అంటాడు 19వ కీర్తనలో కీర్తనకారుడు. నేనేమై ఉన్నానో అది నీ కృపే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీకు అంగీకారముగా ఉండాలి ప్రభువా దావీదంటూ ఉన్నాడు. నిజమే, రేపేం జరుగుతుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, పరిస్థితులు ఎలా తారుమారవుతాయో ఎవరికి తెలియదు. అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము. నేను మీకు గతంలో జ్ఞాపకం చేశాను, కొడుకు మంచినీళ్ళ కోసం ఏడుస్తున్నాడని మంచినీళ్ళు తేవడానికి అపార్ట్మెంట్ నుండి కిందకి వెళ్ళిన దైవజనుడు వరదలో కొట్టుకుపోయాడు, తిరిగి రాలేదు. ఆ కొడుకు ఏడుస్తా ఉన్నాడు, అయ్యో అయ్యో నా తండ్రి, నేను పడుతున్న బాధ చూడలేక నాకు మంచినీళ్ళు తేవడానికి వెళ్ళి కాలగర్భంలో కలిసిపోయావు. ఎప్పుడేం జరుగుద్ది ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, జీవితము చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో ఎప్పుడు ఎలాగుంటుందో తెలియదు, ఎలాంటి పరిస్థితి ఎదురవుతాయో తెలియదు. ఈ చిన్న జీవితంలో మనకెందుకు కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, సమస్యలు, ఒడిదుడుకులు. నీ ఎందుకు చూస్తామంటే నీ ఎందుకు చూస్తాం, నీ సంగతి చూస్తామంటే నీ ఎంత సంగతి చూస్తాం. అలా అనుకున్నవాడు ఎందరో కాలగర్భంలో కలిసిపోయారు. జీవితం చాలా చిన్నది. అందుకనే ప్రభు అంటున్నాడు, అతిశయించేవాడు ఎవరిని బట్టట? ప్రభువును బట్టే అతిశయించాలి. గుర్రంలో ఉన్న 3వ లక్షణము దేవుని బిడ్డలారా, గుర్రములో ఉన్న 3వ లక్షణాన్ని మనం నేర్చుకున్న మొదటిది విలువైన వెలతో కొనబడింది. రెండవది అపవిత్రమైన దాన్ని దేవుడు పవిత్రపరిచాడు. మూడవది మన అతిశయము దేవుడే. ఇప్పుడు గుర్రములో 4వ లక్షణాన్ని గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు 33వ కీర్తన 17వ వచనములో. ఏమని రాయబడిందో తెలుసా? విశేష బలము. విశేషమైన బలం ఉందట గుర్రానికి. ఏ బలము? విశేషమైన బలము. ఆ మాటను జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు, అంటే గుర్రములో ఉన్న బలము, గుర్రములో ఉన్న సామర్థ్యము ఎందులోనూ లేదు అని ఇక్కడ లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, చాలా మంది కదా కారు మీద వెళుతూ ఉంటాం మనం కదా. కారు మీద వెళ్తున్నప్పుడు కారు ఇంజిన్ హార్స్ పవర్తో కొలుస్తారు, అంతేనా తమ్ముడు? హార్స్ పవర్ కదా, 1000 హార్స్ పవర్ అంటే 1000 గుర్రాలు కలిసి ఎంత గట్టిగా పరిగెడతాయో ఆ కారు అంత స్పీడ్గా వెళ్తుంది అని అర్థం. 1000 హార్స్ పవర్ లేదా 2000 హార్స్ పవర్ అంటే 2000 గుర్రాలు. ఎంత అంటే గుర్రము దేనికి గుర్తు అంటే పరిగెట్టడానికి గుర్తుగా కనబడతారు. ఈ భూప్రపంచంలో 84 లక్షల జీవరాశులలో పరిగెట్టే జంతువులలో 2 మనకు కనబడతాయి. ఒకటి చిరుతపులి, రెండవది గుర్రము. ఒకటి చిరుతపులి, రెండవది గుర్రము. కొన్ని సందర్భాల్లో కొన్ని కార్లు యాడ్స్ మీరు చూసినప్పుడు చిరుతపులిని చూపిస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి, కొన్నింటిలో గుర్రాలు చూపిస్తే కొన్నింటిని చిరుతపులిని చూపిస్తూ ఉంటాడు. చిరుతపులు పరిగెత్తినంత స్పీడ్గా ఏది పరిగెట్టదు. దివాన చెరువులో తిరుగుతుందండి, జాగ్రత్త. కడి వెళ్ళిపోయిందా? చిరుతపులి అంటే పరుగులో జాగ్రత్త గమనించాలి. క్రైస్తవుడుకున్నంత స్పీడ్ ఎవరికి ఉండదు. ఎవరి స్పీడ్? అది దేవుడిచ్చిన కృప. ఎవరిచ్చిన కృప? దేవుడిచ్చిన కృప. మనకున్న స్పీడ్ ఎవరికి ఉండదు. అన్నిట్లో స్పీడే. ఒకరిని కొట్టడంలో స్పీడు, ఒకరిని తిట్టడంలో స్పీడు, పనికిరాని పనులు చేయడంలో స్పీడు, పాపంలో కూడా స్పీడే. చాలా లోపలికి వెళ్ళిపోతాం. అన్నిట్లో స్పీడ్. అసలు దేంట్లో స్పీడ్గా ఉండాలి? దేవుల్లో ఉండవలసిన స్పీడ్ ఎందులో ఉంది? లోకములో. విశేషమైన బలం ఇచ్చాడు దేవుడు మనకి, విశేషమైన సామర్థ్యం ఇచ్చాడు. కానీ దేవుడిచ్చిన బలం, దేవుడిచ్చిన సామర్థ్యము, దేవుడిచ్చిన పరుగు ఎందులో లేదు? సంఘంలో లేదు. ఎందులో ఉంది చెప్పాలి?
లోకములో ఉంది. కాబట్టి గుర్రమట విశేషమైన బలము కలిగింది, కానీ ఆ బలాన్ని ఎవరికి ఉపయోగించాలి? మనము దేవుని కొరకు ఉపయోగించాలి. గుర్రములో విశేషమైన బలం ఉంది. అలాగే క్రైస్తవుడిగా దేవుడు కూడా మనకి విశేషమైన బలాన్ని ఇచ్చాడు. ఎవరి కొరకు పరిగెట్టాలి? ఎవరి కొరకు పరిగెట్టాలి కదా? పౌలు అన్నాడు, నా పరుగు తుద ముట్టించింది. దేవుని కొరకు పరిగెట్టాలి. నువ్వు దేవుని కొరకు పరిగెట్టాలి. పరిగెట్టి 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 మన గమ్యాన్ని మనము చేరుకోవాలి దేవుని పిల్లలుగా. ఇశ్రాయేలు జాతి పరిగెట్టి 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 పడిపోయారు, లేచారు, పడిపోయారు, లేచారు, పడిపోయారు, లేచారు, పరిగెడతానే ఉన్నారు దేవుని పిల్లలు. ఎప్పటికీ కూడా వారు పరిగెడతానే ఉన్నారు. క్రైస్తవుడు పరుగు పందెములో ఉన్నాడు. ఏ పందెములో ఉన్నాడు? నువ్వు ఓడిపోవో. ఓటమి అనేది శాశ్వతమైంది కాదు, టెంపరీ. ఒకసారి ఓడిపోతాం, పడిపోతాం, ఆగిపోతాం. ఆగిపోవడం అనేది, ఓడిపోవడం అనేది, పడిపోవడం అనేది కేవలము కొన్ని గడియలు మాత్రమే, కొన్ని నిమిషాలు మాత్రమే. మరలా లేచి నిలబడితే పరిగెట్టించేవాడు, శక్తినిచ్చేవాడు, బలాన్నిచ్చేవాడు, సామర్థ్యం ఇచ్చేవాడు దేవాది దేవుడు. ఆయన బలాన్ని మనం వెతకాలి దేవుని బిడ్డలారా. దేని వెతకాలి? ఆయన బలమును వెతకాలి. 105వ కీర్తనలో మాట కనబడుతుంది, ఆ యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి. బలాన్ని వెతకాలి. బలహీనమైన స్థితిలో, పరిగెట్టలేని స్థితిలో, నడవలేని స్థితిలో, ఏ పని చేయలేని స్థితిలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, నేను నీకు విశేషమైన బలాన్ని ఇచ్చాను. ఎలాంటి బలాన్ని? విశేషమైన బలాన్ని ఇచ్చాను. లేచి నిలబడు. నువ్వు లేచి నిలబడాలి. విశేషమైన బలాన్ని నేను నీకు ఇచ్చాను. నీ బలం ముందు ఎవడు నిలబడా లేడు. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలబడ నేరవు అన్నాడు సంఘముతో మాట్లాడుతూ. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పాడు, యేసు ప్రభువు వారు, ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను, ఆ సంఘము ఎదుట పాతాళ లోక ద్వారములు నిలబడాలి. ఎలాంటి కష్టము నీ ముందు నిలబడలేదు, నష్టము నీ ముందు నిలబడలేదు, అవమానము నీ ముందు నిలబడలేదు, ఆర్థిక సమస్య నీ ముందు నిలబడలేదు. ఈ భూమి మీద ఉన్న ఏ సమస్య నీ పరుగును లేదు. కానీ టెంపరీగా ఆగవచ్చు కొన్ని సందర్భాల్లో. మనం ఆగినప్పుడు శత్రువు అనుకుంటాడు, నేనే ఆపేశాను, నేనే ఏదైనా చేసి అనుకుంటాడు శత్రువు. కానీ దేవుడు మనకిచ్చింది విశేషమైన శక్తి, విశేషమైన సామర్థ్యం దేవుడు మనకిచ్చాడు. వెంటనే మన సంశయం గుర్తు రావాలి, దేవా ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకో, ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోను. ఆయన నీ చిత్తానికి వ్యతిరేకంగా బ్రతికానే, నేను పాపంలో పడిపోయానే, శాపంలో పడిపోయానే, చెడిపోయిన వాడిగా నిన్ను అవమానపరిచి అవమానాన్ని మాత్రమే మిగిల్చాను నాయన. నా దగ్గర ఏమీ లేదు. ఒక్కసారి నువ్వు నన్ను జ్ఞాపకము చేసుకుంటావా? నా బలాన్ని వేశ్యకు అమ్మేశాను ప్రభువా, నా బలాన్ని శత్రువులకు అమ్మేశాను, నా రహస్యాలన్నీ శత్రువులకి ఇచ్చేశాను. శత్రువులు ఎదుట నేను చేతకాని వాడిగా మిగిలిపోయాను నాయన, చేతకాని దానిగా నేను మిగిలిపోయాను. ప్రభువా ఒక్కసారి జ్ఞాపకము చేసుకు. చిన్న ప్రార్థన దేవుని బిడ్డలారా, ఆ చిన్న ప్రార్థన సంసార జీవితంలో విశేషమైన బలాన్ని తెచ్చింది. విశేషమైన బలాన్ని తెచ్చి అతని గురించి రాయబడింది చరిత్రలో. అతను బ్రతుకున్నంత కాలంలో 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు. న్యాయాధిపతికి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల కాలములో చేయలేని అద్భుతమైన కార్యము చివరి గడియలో చేశాడు. నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డాడు. ఎవరు? సంసోను. నీతిమంతుని జాబితాలో తన బలాన్ని అమ్మివేసుకున్నాడు, తన శక్తిని అమ్మివేసుకున్నాడు, తన సామర్థ్యాన్ని అమ్మివేసుకున్నాడు, తప్పు తెలుసుకున్నాడు, కళ్ళు లేని కబోదుగా నిలబడ్డాడు. ఇప్పుడు నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకోలా, ఒక్క ఛాన్స్ ప్రభువా, చెడిపోయాను కదా, నేను ఆగిపోయాను కదా, ఓడిపోయాను కదా, చేతకాని వాడి ముందు, ప్రజల ముందు నిలబడ్డాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ చిన్న ప్రార్థన దేవుని బిడ్డలారా సంసోను జీవితాన్ని నీతిమంతునిగా మార్చడమే కాదు, విశేషమైన బలవంతుడిగా నిలబెట్టింది.
దేవుడు మనకు విశేషమైన బలం ఇచ్చాడు, విశేషమైన సామర్థ్యం ఇచ్చాడు. కొన్నిసార్లు పడిపోతాం, ఆగిపోతాం, ఓడిపోతాం, పతనావస్థకు వెళ్ళిపోతాము. కానీ వెంటనే గుర్తుకు రావాలి, మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మరలా మనను బలపరిచే దేవుడు, ఆయన మనలను నడిపించే దేవుడు. ఎందుకంటే ఆయన మనకి ఎలాంటి బలం ఇచ్చాడట? విశేషమైన బలము. ఈ 2024లో ఒకవేళ మనం ఆగిపోతూ ఉన్నామేమో, ఓడిపోతూ ఉన్నామేమో, అడ్డంకులు వస్తున్నాయేమో, ఇబ్బందులు వస్తూ ఉన్నాయేమో, అయినా నువ్వు నిలబడాలి, పరిగెత్తడానికి ప్రయత్నం చెయ్యాలి. పరిగెట్టించేవాడు దేవాది దేవుని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డారా, గుర్రంలో ఉన్న మరొక 2 లక్షణాలు నేను మీకు చూపించి ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డారా, గుర్రంలో ఉన్న మరొక 2 లక్షణాలు ఇర్మియా గ్రంథములో మాటలో రాస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు మన కొరకు రాయించాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయములో 2 లక్షణాలు మనకు కనబడుతున్నాయి. ఇంటికి వెళ్ళి చదువుకోండి. 6వ వచనములో మొదటి లక్షణం ఏమిటంటే పశ్చాత్తాప పడని జీవితము. రెండవది తనకిష్టమైన మార్గములో తిరిగే స్వభావం. జాగ్రత్తగా మనం గమనించాలి. గుర్రములో పశ్చాత్తాప పడని స్వభావం ఉంది అని చెబుతా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చాలా సందర్భాల్లో పశ్చాత్తాపం అనేది క్రైస్తవ జీవితంలో దేవుడిచ్చిన గొప్ప బహుమానం. ఏంటది? పశ్చాత్తాపము. మీరు గమనించాలి దేవుని బిడ్డలారా. పశ్చాత్తాపము అనేది, పశ్చాత్తాపం ఎలాంటిది అంటే పరలోకాన్ని కూడా కదిలించి వేస్తుంది. దేన్ని? పశ్చాత్తాపం అనేది పరలోకాన్ని కూడా కదిలించి వేస్తుంది. పశ్చాత్తాపము దేవుడు మనసును కూడా మార్చేది. ఎవరు మనసును? దేవుడు మనసును కూడా మార్చేది ఏమిటంటే పశ్చాత్తాపము. నినివే పట్టణానికి ఒక వార్త వెళ్ళింది. ఏమన్నాడు తెలుసా? 40 రోజుల్లో దేవుడు ఈ పట్టణాన్ని నాశనము చేయబోతా ఉన్నాడు. దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చేవాడు ఈ ప్రపంచంలో ఎవవాడో లేడు. ప్రకటించబడింది సువార్త. జాగ్రత్త. నినివే పట్టణం చాలా అద్భుతమైన పట్టణం. అది చరిత్ర కలిగిన పట్టణము, సంపన్నమైన పట్టణము, చరిత్రలో చాలా గొప్ప పట్టణం. దాని చరిత్ర మీరు ఎప్పుడైనా చదివారో తెలియదు. అలాంటి చరిత్ర కలిగిన పట్టణము నినివే పట్టణంలో ఎవరున్నారంటే అన్యులు ఉన్నారు. ఇజ్రాయేలీలు కాదు, వాళ్ళు ఎవరు? అన్యులు. కానీ వారు జీవితాలు చాలా భయంకరంగా ఉన్నాయి. దేవునికి వ్యతిరేకంగా ఇందులో దేవుడు వారికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. 40 దినాల్లో మిమ్మల్ని అందరినీ నాశనము చేస్తా. ఆ మాట విని వారు పశ్చాత్తాపడ్డారు అని రాయబడింది. ఏం చేయబడ్డారట? పశ్చాత్తాప పడ్డారు. ఒకవేళ దేవుడు మనస్సు మార్చుకుని పశ్చాత్తాపుడై మనలను లయము చేయకుండా కాపాడతాడేమో అని వారు ఎప్పుడైతే మనస్సు మార్చుకున్నారో, పశ్చాత్తాపడ్డారో, దేవుడు వెంటనే మనసు మార్చుకున్నాడు. చేయాలనుకున్న కీడు చేయలేదు. తర్వాత 150 సంవత్సరాలు వారిని బ్రతకనిచ్చాడు. ఎంతకాలం? 150 సంవత్సరాలు. తర్వాత నహోము కాలంలో నినివే పట్టణము నాశనము చేయబడింది. 150 సంవత్సరాలు దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఎందుకు? వారు పశ్చాత్తాపడ్డారు కాబట్టి. మన జీవితాల్లో కూడా పశ్చాత్తాపం అనేది ఉంటే, తెలియకుండా కొన్ని సందర్భాల్లో తప్పులు చేస్తూ ఉంటాం. తెలియకుండా సాతాను మనల్ని ఏం చేస్తాడు? పాపానికి అప్పగిస్తాడు. తెలియకుండా సాతాను మనను ఆకర్షించి లోకానికి అప్పగిస్తాడు. తెలియకుండా మనం పడిపోతాం, తొట్టుల్లో పోతాం. ఎందుకంటే ఈ శరీరము చాలా బలహీనమైనది. రోమాపత్రిక 7వ అధ్యాయములు అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. 24వ వచనం అనుకుంటాను బహుశా, రోమాపత్రిక 7వ అధ్యాయములో. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము. నిజమే, ఈ శరీరముతో ఉన్నంత కాలము మనం పాపాన్ని జయించలేం, కోపాన్ని జయించలేం. ఈ శరీరముతో ఉన్నంత కాలము దేవునికి వ్యతిరేకమైన వాటిని మనము జయించలేము. అది మనకు సాధ్యమో కాదు. ప్రభు అన్నాడు, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనం. మనం అనుకుంటాం ఈ రోజు నుండి నేను అబద్ధం ఆడకూడదు అనగానే మరుక్షణం ఫోన్ వస్తుంది, ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు.
ఈ రోజు నేనే వాడకూడదు, అబద్ధం. మరక్షనే ఫోన్ వస్తే ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడగానే మనం ఏమంటాం? దారిలో ఉన్నాను. సాతరగడు ఎంత బాగా చేస్తాడు చూడండి. మనం ఉన్నది అక్కడ ఇంట్లో. కానీ ఈ ఫోన్ వచ్చాక పచ్చి అబద్ధాలు ఆడవలసిన పరిస్థితి వచ్చేసింది దేవుడు. సాతాను గారు ఎప్పుడైతే నిలబడాలనుకుంటాడో వాడు మనల్ని ఎప్పుడు మాయ చేయడానికి, అంటే మాయ చేయడంలో నెంబర్ 1 ఉన్నాడు, మోని చేయడంలో నెంబర్ 1. మనలను మాయ పడవేసేవాడు, వాడు మనల్ని మోసము చేసేవాడు. అబద్ధాన్ని నిజంగా వాడు మనకే చూపిస్తాడు. ఎలా చూపిస్తాడు? అబద్ధాన్ని నిజంగా చూపిస్తాడు. అమ్మమ్మతో చెప్పాడు, ఈ పండుగని నువ్వు తింటే అనగానే దేవతలాగా అయిపోతావు అనగానే అబద్ధం ఎలా కనపడుతుంది అంటే నిజంగా కనపడుతుంది. వెంటనే దాన్ని నమ్మేసి అందులో మనము పడిపోతాం. సాతాను మాయ కుతంత్రం, సాతాను కుతంత్రాలు చేసేవాడు, మాయ చేసేవాడు, మనల్ని బలహీనపరిచేవాడు. ఆ బలహీనతలో మాయలో వాడు మనను పడవేస్తాడని లేఖనం స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. అలాంటప్పుడు మనకున్న ఏకైక ఆయుధం ఏంటి చెప్పండి? పశ్చాత్తాపము. ఏంటి? పశ్చాత్తాపమునకు మించిన శిక్ష లేదు అని లేఖనం చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. పశ్చాత్తాప పడితే మన పాపాలను, మన శాపాన్ని, మన దౌర్భాగ్యాలను క్షమించి మనలను నిలబెట్టేవాడు దేవాతి దేవుడు దేవుని బిడ్డలారా. పశ్చాత్తాపము లేని గుర్రముగా లేఖనం చెబుతా ఉంది. 2వ లక్షణం ఒకటి రాశాడు. ఏమిటంటే తనకిష్టమైన మార్గములో తిరుగుట. నిజమే, చాలా మంది వారికి ఇష్టమైన మార్గంలో తిరగటానికి ఇష్టపడతారు, వారికి ఇష్టమైన మార్గంలో వెళ్ళడానికి ఇష్టపడతారు. మన పిల్లలు కూడా చూడండి, ఆ పని చేయొద్దంటే అదే పని చేస్తూ ఉంటారు. చేయొద్దని పని చేయడము ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆదాము దగ్గర నుండి మనకి వచ్చేసింది. సహజ లక్షణం. ఏ లక్షణం ఇది? సహజ లక్షణం. చేయొద్దన్న పని చేయడమే మన ప్రధాన ఎజెండా. మా అత్తమ్మ గారు అంతేనా? ఏ ఎజెండా? చెయ్యొద్దన్న పని చేయడమే మన ప్రధాన ఎజెండా. కాబట్టి గమనించాలి దేవుని బిడ్డలారా, మళ్ళీ మనం ఆలోచన చేసుకోవాలి. మనమట దేవునికి ఇష్టమైన మార్గంలో నిలబడాలి. అందుకనే ప్రభు చెప్పాడు, నేనే మార్గాన్ని. మనకిష్టమైన మార్గంలో మనకు వెళ్ళడము కాదు, మనకిష్టమైన పనుల్లో మనం వెళ్ళడము కాదు, దేవునికి ఇష్టమైన మార్గంలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన మార్గంలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన పాత్రగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నిజమే, మనకిష్టమైన మార్గాలను పక్కన పెడితే దేవుడు మనకిష్టమైన వాటిని మన ముందుకు తీసుకొని వస్తాడు. మనకు ముందుకు తీసుకుని వస్తాడు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 15:8 అంటాడు, నీకేది ఇష్టమో అడుగు. నీకేం కావాలి? నీకేది ఇష్టమో అడుగు. నీకు ఇష్టమైన వాటిని నీ పాదముని ఎదుట పెట్టే ప్రేమ కలిగిన వాడు దేవాది దేవుడు. కానీ నువ్వేం చేయాలో తెలుసా? నీకు ఇష్టమైన దాన్ని పక్కన పెట్టి దేవునికి ఇష్టమైన మార్గంలోనికి రావాలి. దేవునికి ఇష్టమైన పనులు చేయడానికి సిద్ధపడాలి. ఎప్పుడైతే మనము దేవునికి ఇష్టమైన దానిలోనికి వస్తామో దేవుడు మన ఇష్టాన్ని గౌరవించేవాడు, మన ఇష్టాన్ని ఆయన ప్రేమించేవాడు. అందుకే అన్నాడు, నీకు ఏది ఇష్టమో అడుగు. ఏం కావాలి నీకు? నీ జీవిత ప్రయాణములో ఒంటరి ప్రయాణము కావచ్చు, కుటుంబ ప్రయాణము కావచ్చు, నీ వ్యక్తిగత ప్రయాణము కావచ్చు, ఏదైనా కావచ్చు, నీకేది ఇష్టమో అడుగు. కానీ మనము మనకిష్టమైన వాటిని పక్కన పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని చిత్తము అనగా అర్థమేంటి తెలుసా? దేవుని ఇష్టము. దేవుని చిత్తం అనేది చెప్పండి, దేవుని ఇష్టము. దేవుని ఇష్టాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారిని దేవుడు గణపరుస్తాడని లేఖనం చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. ఈ 2024లో మనము దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని ఇష్టానుసారమైన మార్గంలో వెళ్ళేవారిగా ఉండాలి. లోకములో అనేక మార్గాలు మనను ఆకర్షిస్తాయి, అనేక మార్గాలు మనను ప్రోత్సహిస్తాయి, అనేక మార్గాలు మనను బలపరుస్తాయి. కానీ ఏ మార్గంలో వెళ్ళాలి? మనము చెప్పాలి. దేవునికి ఇష్టమైన మార్గంలో మనము ప్రయాణము చెయ్యాలని లేఖనం ఎంతో స్పష్టంగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. చివరిగా
దేవుడు ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఐగుప్తుల గురించి ఒక అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎంతవరకు ఐగుప్తు గురించి చాలా గొప్పగా మనం మాట్లాడుకున్నామే. ఐగుప్తు చరిత్ర చాలా గొప్పదని మనం అంటూ ఉన్నామే. దేవుడు ఏమంటూ ఉన్నాడు ఒకసారి చూద్దామా? యెషయా గ్రంథము 30వ అధ్యాయము, మీరు జాగ్రత్త ఇంటికి వెళ్ళి చదివితే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ఏమంటాడు తెలుసా? ఐగుప్తు పనికి మాలినది, ఐగుప్తు నిష్ప్రయోజనమైనది, ఐగుప్తు గప్పాల మారిగా చేస్తాను అంటున్నాడు దేవుడు. ఐగుప్తుని ఏం చేస్తాడట? నిష్ప్రయోజనమైనది గానిగా చేసేస్తాను. ఐగుప్తుని పనికి మాలినది అంటే ఎందుకు పనికి రాని దానిగా చేస్తాను. ఐగుప్తుని ఎలా చేస్తానంటే గప్పాల మారి. గప్పాల అంటే గప్పాల మారి అనే మాటకు అర్థం తెలుసా? బడాయి కౌర్లు అనమాట. ఏ కౌర్లు? చాలే అవాయి చెప్పావు కానీ బడాయి కౌర్లు కదా. కొంతమంది కౌర్లు చెబుతూ ఉంటే మన మనసులో అనుకుంటే పైకి అనం కానీ అబ్బో బడాయో అంట మనమా. మనసులో అనుకుంటే పైకి అంటే మళ్ళీ బాగోదేమని కొంతమందిని చూసి మనం అంటాం. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు కూడా ఏమంటాడంటే ఐగుప్తుని కూడా నేను అలాగా చేసేస్తా. దాని అర్థం ఏంటంటే నీ అతిశయము నీలో ఉన్న బలాన్ని బట్టి కాదు, దేవునిని బట్టి. నీ అపవిత్రతను పవిత్రపరిచిన దేవుణ్ణి బట్టి, నీ బలహీనతను బలపరిచిన దేవుణ్ణి బట్టి, నీలో ఉన్న దోషాన్ని క్షమించిన దేవుణ్ణి బట్టి, నిన్ను గొప్పగా ఎంచిన దేవుణ్ణి బట్టి, నీకు విశేషమైన బలం ఇచ్చిన దేవుణ్ణి బట్టి మనము అతిశయించాలి, దేవుణ్ణి మహిమపరచాలి అని లేఖనం మనకి స్పష్టంగా చెబుతా ఉంది. గుర్రములో ఉన్న బలహీనతలను కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మన బలహీనతలను కూడా క్షమించి మనలను ప్రేమించే ప్రియుడు ప్రభు అయిన యేసు క్రీస్తు. కారణం ఏంటో తెలుసా? ఆయన విలువైన రక్తాన్ని పెట్టి మనలను చెప్పండి కొన్నాడు. దేన్ని పెట్టి? ఆయన విలువైన రక్తము పెట్టి కొన్నాడు. కాబట్టి మనం ఎలా మారాము? విలువైన వారిగా మారాము. గుర్రము విలువైన డబ్బు ఇచ్చి కొనబడింది కాబట్టి దాని విలువ పెరిగింది. లేఖనం చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. నిజమే, సంఘము విలువైనది, సంఘము ఘనమైనది, సంఘము మేలుకరమైనది అని లేఖనం చెబుతా ఉంది. సొలొమోను తన ప్రియురాలను ఎంత గొప్పగా విలువైన దానితో పోల్చాడో ప్రభు కూడా మనలను విలువైన వారిగా పోలుస్తూ ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? అదే యోహాను సువార్తలో అంటాడు, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. దేవునికి మహిమ ఎవరు చెప్పాలి? దేవునికి మహిమ ఎవరు? మనమే. దేవునికి బలం ఎవరు? దేవునికి బలం ఎవరు? మనమే. ఆయన బలం, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయనలో ఉన్నవన్నీ ఎవరు అంటే మనమే ఆయన స్వరూపము. దేవుని బిడ్డలారా, దేవుడు తన సంఘాన్ని విలువ పెట్టి కొన్నాడు. దేవుడు తన సంఘాన్ని ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు తన సంఘాన్ని పొగుడుతా ఉన్నాడు.